అమ్మ చెప్పండి అమ్మా మీకు ఈ 40 ఏళ్ళ సినిమా 43 సినిమా సర్వీస్ లో అమ్మ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వదు. 43 అంటే 43 మరి ఎలా మనం రీచ్ అయిన డేస్ బదలకూడదు కదా. 40 అంటే 3 years బ్యాక్ వెళ్ళిపోయింది. ఫ్రంట్ కి రావాలి కదా. 43 years, ఇది 43 years రన్నింగ్. సరే అమ్మ మీకు నచ్చిన మూవీ ఏది? ఆ మూవీ గురించి నచ్చిన మూవీ అనేది ఏం లేదండి. నాకు అన్ని సినిమాలు ప్రేక్షకులు ఏదైతే అన్ని అభిమానిస్తారో అవన్నీ నాకు ఇష్టమే. నేను చేసిన ప్రతి సినిమా అంత హైలైట్ సినిమాలే, అంత మేనరిసాలు అన్ని ఉంటాయి. ఒక్క సినిమాలో కూడా మేనరిసాలు లేకుండా ఉండేది. మూడికి కాళ్ళు కడగడాలు, పూజలు చేయడాలు, హారతి ఇవ్వడాలు, విజిల్ వేయడాలు, ఒకటి బాబు చిట్టి అని చెప్పడాలు చాలా ఉన్నాయి. 1 by 1. అదంటే శ్రీలక్ష్మి అంటే మేనరిజం పెట్టే తీరాలి. కథ రాసేటప్పుడే, కామెడీ రాసేటప్పుడే అలా మేనరిజాలతో రాసేవాళ్ళు. మీకోసం సపరేట్ అంతా ట్రాక్స్ చేసేవాళ్ళం. సినిమాతో సంబంధం లేకుండా నేను, బాబు మోహన్, బ్రహ్మానందం, నేను, AVS, MS అట్లా అందరు కాంబినేషన్స్ తోటి చాలా మంది, మొత్తం 50 మంది మేల్ ఆర్టిస్టుల తోటి నేను రెగ్యులర్ గా సినిమాల్లో మార్చి అందరు కమెడియన్స్ తో చేశాను. అది వచ్చి ప్రేక్షకుల అభిమానం, తర్వాత డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇచ్చిన అభిమానం నన్ను ఇంత ఎలివేట్ చేసి మీ అందరి ముందు నన్ను ఇలా నిలబెట్టి మంచి హ్యాపీగా ఈ రోజుకి వాళ్ళ అభిమానం వల్లే ఈ రోజుకి కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఒక సాటిస్ఫాక్షన్ తో ఉన్నాను. అది అమ్మ మీరు బ్రహ్మానందం సార్ ఒక స్పెషల్ ఏదో మూవీ గురించి చెప్పండి. చూపులు కలిసిన శుభవేళ ఆ సినిమాలో నేను ఆయన ఇద్దరం బూందీ ఉంది కదా, తలంబరాలు వేస్తారు కదా, ఆ తలంబరాల బదులు బూందీ వేసుకుంటాం. అంటే తిండిపోతులు అనమాట. ఇద్దరు టాపిక్ తీస్తే తినడానికి పుట్టారు అన్నట్టుగా పెళ్లి చూపుల్లో కూడా ఒక లడ్డు తీసి కొమ్ము కట్టుకొని తీసుకొని అతనికి ఇస్తాను. అతను బాగుంది అని చెప్పుకుంటాడు. చూపులు కలిసిన శుభవేళ చూడలేరు. చూడండి, జిలేబీతో దండలు మార్చుకుంటాం మేము. తలంబరాలు వచ్చి బూందీతో, ఫుడ్ తోనే పెళ్లిళ్ళు, మంగళసూత్రం అంతా వెజిటేరియన్. అది ఇది కాదు, మామూలు తాళి. కానీ మేము ఇంట్లో కూడా మా అత్తగారు చూస్తూ ఉంటది, ఏమైనా పిల్లలకి అంటారేమో అనేసి. రత్నాసాగర్ ఆవిడ పేరు, మూవీలో రత్నాసాగర్ ఆవిడ పేరు. ఆవిడ మా అత్తగారు చేసింది ఆర్టిస్ట్. అయితే ఆవిడ అంటారు, అయ్యో వీళ్ళిద్దరూ కలిస్తే ఎంతసేపు తిండి గురించే మాట్లాడతారు, వీళ్ళు ఎప్పుడు పిల్లలకి అనేది, నేను ఎప్పుడు అన్న పాలన చూసేది, నేను సంతోషపడే అదృష్టమే నాకు లేదు కావాలని తలబెట్టుకుంటూ ఉంటది. మేము చూస్తే మేము గుమ్మడికాయ పనస పండు తొక్క చూస్తే ఎలాగా సన్నగా కట్ చేస్తే ఎంత బాగుంటది, దాంట్లో జీడిపప్పు వేస్తే ఎంత బాగుంటది, అట్లా అని మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. తిండి ఎంతసేపు తిండి